రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములోని మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి థియాలజీ క్లాసెస్లోని భాగంగా బిబ్లియాలజీలోని ఈరోజు మనము బైబిల్ యొక్క ప్రకాశము లేకపోతే వెలిగింపు, దీన్ని మనము ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్ అంటాం. ది ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్. సో ఇల్యూమినేషన్ అంటే ఏంటో చూద్దాం. బైబిల్ ప్రకాశము లేకపోతే వెలిగింపు అంటే ఏంటో చూద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి లేఖనాల్లో నుంచి ప్రకాశింపజేయకపోతే దేవుని వాక్య ప్రత్యక్షతను సరిగా అర్థం చేసుకొనలేడు, మరియు ఆ అర్థం చేసుకున్న దానినైనా తన జీవితంలోనే అన్వయించుకొనలేడు. పరిశుద్ధాత్మ ప్రకాశింపజేసే ప్రక్రియను దైవ ప్రత్యక్షత కానీ దైవావేశంతో కానీ పోల్చకూడదు. సో ఇల్యూమినేషన్ అనేది ఇన్స్పిరేషన్ కాదు, ఇల్యూమినేషన్ అనేది దైవావేశం కాదు, ఇల్యూమినేషన్ అనేది నూతన ప్రత్యక్ష నూతనం కాదు. కానీ దేవుడు ఆల్రెడీ ఇచ్చిన వాక్యాన్ని మనము గ్రహించి ఆ గ్రహించిన వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ మన జీవితంలో మన వాక్యాన్ని తెలుసుకున్నప్పటికీ ఆ వాక్యాన్ని మన జీవితంలో అనుసరించట్లేదు అని అంటే, మన జీవితంలో పాటించలేకపోతున్నామంటే మనము దేవుని యొక్క సహాయము అడగడం లేదు, మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం లేదు. సో సత్యమును తెలుసుకోవడానికి, ఆ తెలుసుకున్న సత్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. వెలిగించుట పరిశుద్ధాత్మ యొక్క పని. మనము బైబిల్ని, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించుట, ఇల్యూమినేట్ చేయడం అనేది ఎవరు పని అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. అందుకనే మనం బైబిల్ చదివినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నాతో మాట్లాడు, నీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు దయచేయని చెప్పేసి మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆత్మ కార్యాలు ఆత్మతోనే మనం గ్రహించగలం. ఆయన మనము దేవుని వాక్యమును అర్థం చేసుకున్నటకు మన మనోనేత్రాన్ని వెలిగించే బైబిల్ ప్రకాశము లేదా వెలిగింపు. దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్న దాన్ని మన జీవితాలు అనుసరించడానికి సహాయపడేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని ఏమంటారంటే బైబిల్ యొక్క ఇల్యూమినేషన్, లేకపోతే బైబిల్ యొక్క ప్రకాశము, లేకపోతే వెలిగింపు అని చెప్పేసి అంటారు. దీనిలోని కొన్ని వాక్య భాగాలను మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి 15, దాని తర్వాత 1 కొరింథీ 2వ అధ్యాయం 9 వచనం నుంచి 3వ అధ్యాయం 2 వరకు. ఇంకా మనం చూసినట్లయితే ఆ కీర్తనలు 119, 18వ వచనం. ఈ వచనాలన్నీ కూడా తెలియజేసే విషయాలు ఏంటంటే, పరిశుద్ధాత్మే బోధకుడు, ఆయన విశ్వాసులందరిలో స్థిర నివాసంగా చేర్చున్నాడు కనుక ఆయన అన్ని వేళ ఈ పరిచర్య ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉంటుంది. మనం ఎప్పుడు వాక్యం తీసి చదివిన ఆ వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో అర్థం చేసుకోగలము, దాన్ని మన జీవితంలో అన్వయించుకోగలము. దాని తర్వాత అవిశ్వాసులకి ఈ పరిచర్య ఉండదు. అవిశ్వాసులని పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు కాబట్టి వారికి అర్థం కాదు, అర్థమైనప్పటికీ కొన్ని విషయాలు వారు తన జీవితంలోని అన్వయించుకొనలేరు, పాటించలేరు. దాని తర్వాత ఆత్మదేవుడు సర్వసత్యమును అనగా బైబిల్లో ప్రతి అంశాన్ని మనకు బోధించును. దాని తర్వాత ఈ పరిచర్య ఉద్దేశం క్రీస్తు యొక్క మహిమ. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ద్వారా ఏం చేస్తారంటే, మనం యేసుక్రీస్తు వారిని, ఆయన్ను ఇంకా మనం తెలుసుకున్నట్టుకు, ఆయన ఎంత గొప్పవాడో అనేది గ్రహించడానికి మన మనోనేత్రాలు వెలిగిస్తాడు. దాని తర్వాత మన ప్రగతిశీల పవిత్రీకరణ, అంటే దీన్ని ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ అంటాం. మనము రక్షించబడిన దినం నుంచి మనము మరి మనం చనిపోయేంత వరకు, లేకపోతే ప్రభు వచ్చేంత వరకు, మనం మహిమ పొందేంత వరకు కూడా ఆ ప్రక్రియలోని ఈ పరిచర్య చాలా అవసరం. దేవుని వాక్యం అనేది, దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేయడం అనేది, వాక్యాన్ని గ్రహించడం, ఆ గ్రహించిన వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రకాశింపజేయటానగా మనకు దేవుని కూర్చొని అన్ని విషయాలు అర్థం అవుతాయని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసినంత మాత్రాన రహస్యమైన విషయాలన్నీ మనకు అర్థమవుతాయా, లేకపోతే దేవుడు వాక్యంలో ప్రత్యక్షపరచబడి లేకపోతే మర్మంగా ఉంచిన విషయాలు మనకు అర్థమవుతాయి అంటే అర్థం కావు. ప్రకాశింపజేయుట మానవ బోధలకు అవసరతను కొట్టివేది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రతి ఒక్క దాన్ని సహాయం చేస్తారని చెప్పేసి మనకి వాక్యాన్ని వివరించే వాళ్ళు, బోధకులు, పాస్టర్స్ మనకు వద్దు అని చెప్పడానికి లేదు. పరిశుద్ధాత్మ ప్రకాశము దేవుని యొక్క వాక్యమును దాటిపోదు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో మనకి ఏదైతే ఇచ్చాడో దేవుడు, దాన్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడు కూడా వాక్యం బయట ఉన్నదాన్ని ఎప్పుడు కూడా ఆయన తెలియజేయడం. ఇంకా ఈ పరిచర్య జాగ్రత్తగా బైబిల్ని పఠించుటకు కొట్టివేయదు.
పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రత్యక్షపరుస్తున్నంత మాత్రాన అది ఎలా జరుగుతుందంటే వాక్యాన్ని తీసి మనం చదవడం ద్వారా, ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవా నాకు ప్రత్యక్షపరచు అని చెప్పేసి మనము దర్శనాలు, కళలు వీటిని ఎక్స్పెక్ట్ చేస్తే అది వెరితనం అవుతుంది. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని మనకు సంపూర్తిగా ఇచ్చాడు, తన చిత్తాన్ని అంతా బయలుపరిచాడు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుతూ దేవా నాకు సహాయం చేయి, దీన్ని గ్రహించటకు నాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయి, గ్రహించటకు మాత్రమే కాదు కానీ గ్రహించిందని నా జీవితంలో అనుసరించటకు సహాయం చేయని మనం ప్రార్థన చేయాలి. చివరి విషయం మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ ప్రకాశము విశ్వాసంలో సిద్ధాంత ఏకత్వాన్ని ఖచ్చితంగా కలిగిస్తుందని చెప్పలేము. ఎందుకు ఆత్మచేత ప్రకాశింపజేయబడిన వారు విభేదిస్తారు అనేది మనం ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి అంత్య దినాల గురించి వేరు ఒపీనియన్స్ కలిగి వేరు వ్యూస్ని కలిగి కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని రాజ్యం 1000 ఏండ్లు ఇక్కడ ఉంటుందంటారు, కొంతమంది దేవుని రాజ్యం ఏముండదు అంటారు, కొంతమంది ఇప్పుడు దేవుని రాజ్యం జరుగుతూ ఉందంటారు. సో వాస్తవానికి మనము ఈ ముగ్గురులోని ఎవరిని కూడా ఈ విధంగా చెప్పలేం, వీళ్ళు నిజంగా బైబిల్ ప్రత్యక్షత లేకపోతే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వీళ్ళకుంది అని మనం చెప్పలేం. ఎందుకనంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టకరంగా ఉంటాయి. దాని తర్వాత సంపూర్ణ సమాచారం మనకి లేనందున వాటిని గ్రహించడం బహు కష్టం. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనని ఆయన వెలిగిస్తూ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లోని మనము అందరూ ఒకే పాయింట్లో ఉంటారు అని చెప్పడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది, ప్రతి విశ్వాసి లేఖనాలను గ్రహించగలడు. ప్రకాశింపజేసే పరిచర్య ద్వారా బైబిల్ పట్టణంలోని మనం దేవునితో వ్యక్తిగత సంబంధం పెంపొందించుకుంటాం. ప్రకాశము ఆనందాన్ని పుట్టించు. మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన యొక్క మహిమను మనకు వాక్యం ద్వారా చూపిస్తూ ఉన్నప్పుడు నిజంగా మనం ఆనందిస్తూ సంతోషిస్తూ మనం దేవునిలోని ఎదుగుతాం. ఇది పరిశుద్ధాత్మ చేసే పని. మరలా ఒకసారి చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకుని ఏంటంటే, మనము దేవుడు ఇచ్చిన వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని గ్రహించిన వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం చేస్తాడు.